గ్రహశకలం ఒక ఆస్ట్రాయిడ్ అనేది భూమిని 2032లో ఢీకొడుతుంది అని దానికి 1% ఛాన్స్ ఉందని చెప్పి తర్వాత మరలా మార్చి 3.1% ఛాన్స్ ఉందని చెప్పి పెంచింది. ఆ ఆస్ట్రాయిడ్ అనేది ఒక పెద్ద నగరాన్నైనా ధ్వంసం చేసేంత గ్రహశకలం, అది అంత పెద్దది అని తెలిపారు. అలాగే నిన్న రీసెంట్గా మరలా ఈ భూమిని తాకేటువంటి ఛాన్సెస్ అనేది 0.28కి తగ్గించేశారు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు భూమికి ఏమీ ఉండకపోవచ్చు, బట్ అంతరిక్షంలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అవి మారుతూనే ఉంటాయి. మొన్న ఒకటి, నిన్న ఒకటి, ఈరోజు ఒకటి అన్నట్టు మారుస్తూ ఉంటారు. కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అకస్మాత్తుగా ఒక నక్షత్రమైన ఊడి పడిపోవచ్చు కూడా. 2025 DY అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్, ఒక గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా ఉంది. 2025 ఫిబ్రవరి 26న దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 2025 CV1 అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ కూడా భూమికి దగ్గరగా మార్చి 2వ తారీఖున ఇది భూమికి దగ్గరగా వెళ్తుంది. అలాగే 535844 2025 BY310 అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ కూడా మార్చి 5న, అలాగే 2017 EL4 అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ మార్చి 5వ తారీఖున, 2018 RC21 అనేటువంటి ఒక గ్రహశకలం మార్చి 8వ తారీఖున, 2023 HG అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 9వ తారీఖున, 2023 KU అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 11వ తారీఖున, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్కువ టైంలో, అంటే ఈ మార్చి ఏప్రిల్లో జరిగేటువంటి సంభవాలు మాత్రమే. ఇంకా ఇవి చాలా ఉన్నాయి. చాలా ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమికి దగ్గరగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు భూమి చుట్టూ, భూమి సమీపాన ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. కానీ భూమికి ఏ ఎఫెక్ట్ అవ్వకుండా, ఇంతవరకు ఏమీ సంభవించకుండా ఉన్నది అంటే గాడ్ ప్రొటెక్షన్. అది గాడ్ ప్రొటెక్షన్ అలాంటిది. బట్ సడన్గా అకస్మాత్తుగా ఏదో ఒక రోజు వాటి నుంచి మాత్రం ముప్పు మాత్రం పొంచి ఉంటుంది. దానికి ప్రమాదం చాలా ఉంది. ఏదో ఒక రోజు ఏదైనా జరగవచ్చు. బట్ బోర ఊదినప్పుడు నక్షత్రం అలానే వస్తే జరిగే సంభవం అలానే ఉంటుంది. నదీ జలాలు 3వ భాగం పాడైపోతాయి, మరణం సంభవిస్తుంది అనేకుల్లో. అంటార్కిటికాలో బ్లూడ్ ఫాల్ అనేటువంటి ఒక వాటర్ ఫాల్ ఒకటి ఉంది. దాన్ని బ్లూడ్ ఫాల్ అంటారు. ఎర్రని రక్తంలా నీరు ప్రవహిస్తుంది ఇప్పటికీ కూడా. ఎప్పటికీ అది అలానే ఉంది. మిస్టరీ అనేది తెలియదు. ఇలాంటివి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. బట్ బైబిలు ప్రతీదీ క్షుణ్ణంగా చెప్పింది. ప్రవచనం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక 3వ పాత్ర, ఉగ్రత పాత్ర కుమ్మరిస్తే అసలు ఇంకెలా ఉంటుంది? ఇది చూడడానికి, వినడానికే అద్భుతంగా అనిపించిన ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సంభవం అనేది ఎలా ఉండదు. అది భయంకరమైంది. అది ఉగ్రతతో కూడినది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికే దేవుని సరళమైన నిత్య మార్గాన్ని, నిత్య జీవాన్ని ప్రకటించేది, నిత్య జీవం కోసం ఎదురు చూసేది, దాని గురించి సువార్త చేసేది. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? అదేంటంటే చంద్రుడు కూడా కొన్నిసార్లు బ్లడ్ మూన్గా మారిపోతాడు. సో ఎర్రగా కనిపిస్తాడు. లూనార్ ఎక్లిప్స్ వచ్చేసరికి చంద్రుడు కూడా బ్లడ్ మూన్ అయిపోతాడని మనకు తెలుసు. అది ఈవెంచువల్గా జరిగేదే. అదే చంద్రుడు మెల్లగా తుప్పు పట్టి ఎర్రగా మారుతున్నాడు అనే విషయం తెలుసా? 2008వ సంవత్సరంలో భారతదేశం ఉప్పొంగిపోయి భారతదేశం గర్వకారణంగా నిలిచినటువంటి చంద్రయాన్ 1 ద్వారా కనుగొన్న విషయం ఏంటి? ఘనీభవించిన H2O ఉందని ఒక విషయం అయితే, ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. మూన్ రస్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎర్రని హెమటైట్ రస్ట్ అనేది చంద్రుడి ధృవాల వద్ద కనుగొన్నారు. అది ఇప్పటికీ కూడా కనుగొన్నారు. రీసెంట్గా 2021, 2022, 2024లో కూడా వీటి గురించి రిపోర్ట్స్ వచ్చాయి. చంద్రుడు తుప్పు పట్టడం ఏంటి అనుకోవద్దు. ఇప్పటికీ కూడా దాని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఉత్తర దక్షిణ ధృవాల్లో ఎర్రని స్పాట్స్ అండ్ రస్ట్ అనేది మెల్లగా వ్యాపిస్తుంది. అవి పుట్టుకొస్తూ ఉన్నాయి. సూర్యుడి నుంచి కాంతి అనేది చంద్రుడి మీద పడకుండా కొన్ని చోట్ల భూమి అడ్డుపడుతున్నప్పుడు అక్కడ జరిగేటువంటి ఒక రియాక్షన్, ఐరన్ ఆక్సైడ్ కానీ, అక్కడ ఆక్సీకరణం లేదు కాబట్టి, అక్కడ ఆక్సిజన్ లేదు కాబట్టి జరిగే కొన్ని సంభవాలను బట్టి రెడ్ స్పాట్స్గా అవి మారుతున్నాయి. అక్కడ మూన్ రస్టింగ్ అనేది జరుగుతుంది ధృవాల వద్ద. ఆ రస్టింగ్ అనేది మనకు అర్థమవుతుంది. చంద్రుడు ఎర్రగా కనిపించడం మాత్రమే కాదు, ఎర్రగా మారిపోయే అవకాశం కూడా ఉంది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే యూఫ్రటీస్ నది గురించి చాలా వార్తలు వింటున్నాం.